ఉదయగిరి మండలం చుట్టూ ఉన్న మండలాలలో, గ్రామాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారంగా ధనార్జన ముఖ్య ఉద్దేశంగా కొనసాగుతున్న ఇటుకు బట్టీలలో బాల్యపు భవిష్యత్తు మట్టి కలిసిపోతుంది. ఇటుక బట్టీల కొరకు చెరువులలో నుండి మట్టిని తోడేసి పర్యావరణ సమతుల్యాన్ని ఎప్పుడో దెబ్బతీశారు. బాలకార్మిక చట్టం వారికి చుట్టంలాగా మారింది. బాల్యాన్ని రక్షించాల్సిన అధికారులు ఎప్పుడో మత్తుగా నిద్రలోనికి జారుకున్నారు. ఏ అధికారి ఇది అన్యాయమని అనరు, ఎందుకంటే వారికి అందే నెల మామూలు. ఆ మాట అననీయదు. బాల్యని రక్షించడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ అధికారులను నియమిస్తున్నా అసలు ఆ అధికారులు ఉన్నారన్న సంగతే ప్రజలకు కూడా తెలియదు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ఇటుక బట్టీలలో ఖాళీ బూడిదవుతున్న బాల్యాన్ని రక్షించాలని, వారి జీవితాలను బాగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ఉదయగిరి దుత్తలూరు, మర్రిపాడు, సీతారామపురం, నందిపాడు, వరికుంటపాడు, చినమాచునూరు తదితర ప్రాంతాలలో ఈ ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ బట్టీలలో పనిచేసే చిన్నపిల్లలకు చదువు దూరమవ్వడమే కాకుండా వారి భవిష్యత్తును కూడా వారికి దూరం చేస్తున్న ఈ ఇటుక బట్టి యాజమాన్యాల మీద చర్యలు కఠినంగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అభం శుభం తెలియని చిన్నపిల్లలను పనులలో పెట్టుకొని వారిచేత వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.